నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ విడుదల రజని మీద సీబీఐ కేసు నమోదు చేసింది అంటున్నారు. అసలు ఏ విషయంలో కేసు నమోదైంది? అండ్ జైలుకెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. నిజమా? విడుదల రజని మీద ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏసీబీకేమో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏసీబీకి ఇచ్చింది. అంటే ఇది కోర్స్ చెప్తాను. ముందుగా మనం విడుదల రజని గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. విడుదల రజనీది తెలంగాణ యాక్చువల్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి మండలంలో కొండాపూర్ అనే విలేజ్. తను హైదరాబాద్లో చదువుకున్నారు. మల్కాజిగిరిలో సెయింట్ అన్నాస్ ఉమెన్స్ కాలేజీలో చదివింది బీఎస్సీ. దాని తర్వాత ఆమె కంప్యూటర్ సైన్స్ చేసి కోర్స్ చేసి ఐటీ డిపార్ట్మెంట్లకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళింది. అక్కడ నుంచి అమెరికా వెళ్ళింది. అక్కడ విడుదల కుమారస్వామి అనే ఒక అతను పెళ్లి చేసుకుంది. వీళ్ళది రజక సామాజిక వర్గం. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి రాజకీయాల్లోకి రావాలనిపించింది. దాంతో వాళ్ళ హస్బెండ్ ఏరియా వచ్చి చిలకలూరుపేట. సో మామూలుగా ఎన్ఆర్ఐలు ఒక మోడస్ ఆపరేండి అంటే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా ఒక ఎన్జిఓ పెడతారు. ఎన్జిఓ పెట్టి ప్రజల్లోకి వెళ్తూ అలా రాజకీయాల్లోకి వస్తారన్నమాట. అది చాలామంది అలాగే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెనిగండ్ల రాము కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ అదే చేశారు. అలాగే ఈమె కూడా విఆర్ ఫౌండేషన్ అని పెట్టింది. విడుదల రజని ఫౌండేషన్ అని పెట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి అక్కడ ఉన్న పొలిటికల్ లీడరు దగ్గర పత్తిపాటి పుల్లారావు, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, ఆయన దగ్గర శిష్యురాలుగా చేరింది. అలాగా ఉంటూ ఉంటూ ఆమె కొంత పాపులర్ అయినాక టికెట్ ఆశించింది తెలుగుదేశంలో. కానీ తెలుగుదేశంలో ఈమెకి టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావుకి అక్కడ ఆల్రెడీ ఆయన లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని కాదని ఈమెకి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈమె 2018లో వైసీపీలోకి వెళ్ళింది. అప్పటి వరకు జగన్ని తీవ్రంగా విమర్శించిన అవన్నీ చేసింది, కానీ మళ్ళీ అటు వెళ్ళింది. ఆయన జగన్ ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. తన గురువైన పుల్లారావు మీద కంటెస్ట్ చేసి ఆమె దాదాపు 8,000 ఓట్ల పైన 8,301 ఓట్లు వచ్చాయి మెజార్టీతో గెలిచింది. దాని తర్వాత ఈమె తెలుగుదేశంలో మన చంద్రబాబును వీళ్ళందరినీ కూడా బాగా మాట్లాడడం అవన్నీ ఉంది. అయితే జనంలో ఏంటంటే ఆమె ఈ ఎన్జిఓ తరఫున వేరే ఆర్గనైజ్డ్గా పనిచేయడం ఇవన్నీ ఉంది. బట్ ఆమె మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఒంటెత్తు పోకడలో పనిచేస్తుంది, ఈవెన్ వైసీపీ నాయకులతో కూడా సమిష్టి ఇది చేయట్లేదు, ఇవన్నీ కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆమెకు సజ్జల రామకృష్ణ అంటే అండా ఉందనేది కూడా వార్తలు విపరీతంగా వచ్చాయి. సో ఈ క్రమంలో జగన్ అయితే ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 2000 అంటే సెకండ్ టర్మ్ మంత్రులు అన్ని తీసుకున్నప్పుడు 2022 ఏప్రిల్ 1న ఈమెకి ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య ఈ 3 ఇచ్చారు. సో తర్వాత 2024లో ఆమెను చిలకలూరుపేట జగన్ రీషఫలింగ్ చాలా చేశాడు కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అలాగా ఆమెను తీసుకొచ్చి గుంటూరు వెస్ట్, ఆమెకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేకపోయినా జగన్ అక్కడ చేశాడు. ఆమె అక్కడ ఓడిపోయింది. గల్లా మాధవి చేతిలో దాదాపు 51,150 ఓట్ల మెజార్టీతో ఆమె ఓడిపోయింది అక్కడ. సో అప్పటి నుంచి కూడా అంటే ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళల్లో విడుదల రజని కూడా ఉందన్నమాట ముందు నుంచి కూడా. సో ఆమె ఎప్పుడో ఒక రోజు అరెస్ట్ అవుతుందని అంటూనే ఉన్నారు. అది ఇప్పుడు టైం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక కేసు ఏసీబీ ఆమె మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టేసింది. ఈ రోజు కానీ రేపు కానీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆమె మీద కేసు ఏంటి అనుకున్నప్పుడు పల్నాడు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో విశ్వనాథుని కండ్రిగ అని ఒక ఊరుంది. అక్కడ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఉంది. ఈ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఎవరిదంటే ఇద్దరు కమ్మ సామాజిక వర్గం ఉంది. నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు, వీళ్ళిద్దరిది. సో ఈమె వీళ్ళ పిఏ 2020 సెప్టెంబర్ 4న ఈ క్రషింగ్ వాళ్ళ దగ్గర సైట్కి వెళ్ళి విజిట్ చేశారు. సో అంటే పరిశీలించారు, ఇది వర్త్ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఏం జరుగుతుందని వచ్చారు. ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళని. ఈమె ఆఫీస్కి వచ్చారు. అప్పటికి ఈమె ఎమ్మెల్యే, మంత్రి కూడా కాలేదు. వాళ్ళిద్దరు ఆఫీస్కి వచ్చినాక ఒకసారి మీరు పిఏతో మాట్లాడండి అని చెప్పారు. పిఏని కలిస్తే పిఏ దొడ్డ రామకృష్ణ ఆయన పేరు. పిఏ ఏం చేశారంటే, మేడం ఒక 5 కోట్లు అడుగుతుంది, సో 5 కోట్లు ఇస్తే మీ పరిశ్రమ జోలికి మేము రాము, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, మీ దాంట్లో చాలా అవకతవకలు మాకు కనిపించాయి అనేది చెప్పారు. సో వీళ్ళు
ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 6 రోజులకే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రీజనల్ ఆఫీసర్గా ఉంటున్న పల్లె జాషువా ఐపీఎస్ ఆఫీసరు, ఆయన రీజనల్ ఆఫీసర్ అనమాట. ఆయన ఆధ్వర్యంలో ఒక 50 మంది వెళ్ళి అటాక్ చేశారు విచారణ పేరుతో. ఆయన డీజీ డైరెక్టర్ జనరల్కి ఇన్ఫామ్ చేయలేదు, డీజీ ఆఫీస్కి కూడా ఇన్ఫామ్ చేయలేదు. వీళ్ళకి కూడా కింది వాళ్ళకి కూడా అసలు అక్కడికి వెళ్ళే వరకు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. పెళ్ళి చేశాడు. చేసి ఇక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయి, రూల్ ప్రకారం లేదు, అది ఇది అని చెప్పి 50 కోట్లు ఫైన్ వేస్తున్నట్టుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు. అంటే ఇదంతా ప్లాన్లో భాగంగా అనమాట. నోటీసులు ఇచ్చాడు. అంటే ఇదంతా ఆరోపణలు, నిజమా కాదు మనకు తెలియదు. సో నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ మీద ప్రెజర్ స్టార్ట్ అయింది. ఎవరు? జాషువా నుంచి. వీళ్ళేం ప్రెజర్ చేయరు, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. జాషువా నుంచి ప్రెజరు, మేడంతో మాట్లాడుకో లేకుంటే నువ్వు ఫైన్ కట్టాలి. సో వీళ్ళు ఇంకా ఈ లోపల మళ్ళీ రామకృష్ణ పిఏ ఫోన్ చేసి మేడం పిలుస్తుంది రాండి అంటే వెళ్ళారు. మళ్ళీ 5 కోట్లు అడిగారు. సరే 5 కోట్లు ఇవ్వలేమని చెప్పి వీళ్ళు ఒక 2 కోట్లకి సెటిల్ అయ్యారు. 2 కోట్లు ఎక్కడ ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళ మరిది ఉన్నాడు, గోపి అని, విడదల రజని మరిది విడదల గోపి అని ఉన్నాడు. అతను పురుషోత్తంపట్నం అనే ప్లేస్లో ఉంటాడు. అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు 2 కోట్లు డబ్బులు ఆ గోపికి ఇచ్చారు. దాంతోపాటు గోపికి పర్సనల్గా ఒక 10 లక్షలు ఇచ్చారు. దాని తర్వాత ఈ జాషువా ఉన్నాడు కదా, ఆయన కష్టపడ్డాడు కదా, సో ఆయనకు ఒక 10 లక్షలు ఇచ్చారు. సో మొత్తంగా విడదల రజని అకౌంట్లో 2,20,00,000 లంచం ఇచ్చారు. ఇది ఆరోపణ. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్లు మారినాక ఇవన్నీ బయటకు వస్తుంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఈ దీని ఓనర్స్, ఈ స్టోన్ క్రషింగ్ నల్లపనేని చలపతిరావు అండ్ నంబూరి శ్రీనివాసరావు, వీళ్ళు ఏం చేశారంటే విజిలెన్స్ అండ్, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా దాడి చేసింది కాబట్టి వాళ్ళకే కంప్లైంట్ ఇచ్చారు. దాని డీజీ హరీష్ కుమార్ గుప్తా దీని మీద ప్రాథమికంగా విచారణ జరిపారు. అంటే అప్పుడు ఎవరెవరు వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు. అలాగే ఈ జాషువాతో కూడా మాట్లాడారు. జాషువా నాకు తెలియదు సార్, మేడం వెళ్ళమంటే వెళ్ళానని చెప్పాడంట. సో అక్కడ వాళ్ళు కూడా దాని కింద పనిచేసిన వాళ్ళు కూడా మాకు తెలియదండి, జాషువా గారు చెప్తే మేము వెళ్ళామని వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ దీన్ని బట్టి ఇది క్లియర్గా ఈమె చేయించింది అనేది నిర్ధారణలో వచ్చింది. అలాగే డబ్బులు కూడా తీసుకున్నారు. జాషువా కూడా 10 లక్షలు తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో ఇది అవినీతికి సంబంధించిన వ్యవహారం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ డిపార్ట్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఒక నివేదికని సబ్మిట్ చేశారు. అంటే మేము ఇవన్నీ చూసాము, ఇది అయితే వాస్తవం అనేది ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏసీబీని ఇన్వాల్వ్ అవ్వమని అడిగింది. సో ఏసీబీ రంగంలో దిగి ఏసీబీ కూడా ప్రాథమిక విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఏసీబీ డీజీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించాడు. సో అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మీద అవినీతి నిరోధక చట్టము, తర్వాత బిఎన్ఎస్ యాక్ట్లు ఇవన్నీ పెట్టారు. సో వీళ్ళ ఇప్పుడు A1గా ఈమెను చేర్చారు. A2గా పల్లె జాషువా ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్. A3గా విడదల గోపి వీళ్ళ మరిది. తర్వాత A4గా పిఏ దొడ్డ రామకృష్ణ. వీళ్ళ నలుగురు మీద ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేశారు. సో ఇప్పుడు విడదల రజని అరెస్ట్ చేస్తారా లేదనేది మనం చూడాలి. మామూలుగా అయితే ఇప్పుడు ఈ కేసుని చూస్తే జరిగిందా లేదా కానీ జరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తారు. అందరూ ఎమ్మెల్యేలు ఏం చేస్తుంటారంటే స్థానిక అధికారుల్ని ముందు వీళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు. ఎక్కడ ఏం చేయాలన్నా వీళ్ళకి చెప్పి అధికారులు వెళ్ళాలి, దాడులు చేయాలన్నా వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు వాళ్ళని సేవ్ చేస్తారు. అంటే వీళ్ళే ఒక థ్రెట్ క్రియేట్ చేసి ఆ థ్రెట్ నుంచి మేము రక్షిస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అనే ఒక మోడస్ ఆపరండి. ఇది వెరీ వెరీ ఓల్డ్ది. ఇదే అందరూ కూడా వెరీ ఓల్డ్ కానీ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. సో రెండోది ఏంది, ఈ పరిశ్రమలు చేసేవాళ్ళు కూడా 100% రూల్స్ని ఫాలో చేయడం అనేది దాదాపు అసాధ్యం. ఎక్కడో ఒక చోట చిన్న బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని వీళ్ళు పెట్టుకొని ఏదో వాళ్ళు అనుకుంటే ఏమన్నా చేయొచ్చు కదా. నువ్వు 2 అడుగులు చేయాలి, 2 అడుగుల 10 అడుగు 2 అడుగులు మాత్రం ఉండాలి, 2 అడుగుల 10 సెంటీమీటర్లు పెరిగింది అనొచ్చు. సో ఏమన్నా చేయొచ్చు. అవన్నీ ఎప్పుడు ప్రూవ్ అయ్యేది? కోర్టులో ప్రూవ్ అవ్వాలి. కోర్టులో అవ్వదు. ఈ లోపల వాళ్ళు సీల్ చేయొచ్చు ఇండస్ట్రీకి.
సో అందుకని భయం ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఎందుకు ఈ గొడవ అంతా, ఎమ్మెల్యేకి ఏదో వాడి వాటే ఇచ్చేద్దామని లోకల్గా ఇచ్చేస్తుంటారు. ఇది అందరు ఎమ్మెల్యేలు చేసేది. కాకపోతే అధికారం మారినప్పుడు ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు ఈ అక్రమాలు వస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే అందరూ అన్ని పార్టీలు ఇలాగే డబ్బులు సంపాదిస్తుంటారు ఇండస్ట్రీస్లో. అందుకనే అవిని వాళ్ళు రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బస్సులు ప్రమాదాలకు కూడా ఇదే కారణం. ఎందుకంటే మొన్న కూడా మేము ఒక బస్సులో వస్తే అది చూస్తేనే భయం వేస్తుంది. అతుకులు వేసున్నారు కింద, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉంది. దాన్ని ఎలా వదిలేరు అంటే ఇదే అన్నమాట కారణం. ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది.